హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. అంటే కొన్ని సందర్భాల్లో కొంత అగ్రెసివ్‌గా వెళ్తే కూడా కొన్ని ఉంటదని చెప్పేసి కొన్ని సామెతలుంటాయి. దేని గురించి మాట్లాడుతున్నా అంటే లావణ్య రాస్తారు. ఈ విషయంలో మన తెలుగు వాలెట్ మా ప్రేక్షకులు మీరంతా ఎంతో సపోర్ట్ చేశారు. దీన్ని ఎంతో ఆదరించారు. కాకపోతే లావణ్యకు సంబంధించిన వీడియో స్విమ్మింగ్ పూల్‌లో ఒక పర్సన్ తోటి స్విమ్మింగ్ పూల్ ఇట్లాగా ఉంది. రిసార్ట్‌లో ఉంది. లేకుంటే ఫామ్ హౌసు స్విమ్మింగ్ పూల్‌లో ఉందని చెప్పేసి ఆ వీడియో మనం పెట్టడం జరిగింది. దానికి లావణ్యకి సంబంధించిన ఆ పర్సన్ ఎవరైతే రాజేష్ కుమార్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ నాకు నా మీద కేసు పెడతా అని చెప్పేసి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది నా మీదకి నా ఛానల్ పైనకి. అది ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను మీకు. మీరు స్పష్టంగా చూడొచ్చు. నేను ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం డీటెయిల్స్ పెడతాను మీకు. అంటే డిఫమేషన్ కేసు వేశారు దీనిపైన. డిఫమేషన్ కేసు ఎవరు వేశారంటే డాక్టర్ కె రాజేష్ కుమార్ గారు, ఆయన అడ్వకేట్ అయినట్ట. ఇంకో అడ్వకేట్తో శివనాయుడు గారు అని చెప్పేసి ఆ అడ్వకేట్ గారితో మన పైన డిఫమేషన్ కేసు. అంటే దీనికి డిఫమేషన్ కేసుకి 40 లక్షల రూపాయలు పెనాల్టీ, అక్కడ లీగల్ నోటీస్కి 15,000 రూపాయలు పెనాల్టీ అని చెప్పేసి దీంట్లో పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది నేను మీకు చెప్తాను. అంటే కొన్ని సందర్భాల్లో మనం చేస్తుంది తప్ప రైటా? మీరు నన్ను ఇష్టపడే మీ ఎంతమంది అయితే మీరున్నారో, మీ ఆదరణ, మీ ఆప్యాయత ఇప్పటివరకు మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించుకుంటూ వచ్చింది. మేము తప్పు చేసామని చెప్పండి, కమెంట్స్ రూపంలో మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. తప్పు చేయకపోయినా సరే మీరు కమెంట్స్ రూపంలో చూపిస్తారు. మాకు ఈరోజు ఆడియన్స్ ఆదరణే కావాలి. అంటే లావణ్య సంబంధించిన వీడియోస్ పైన లావణ్య మాతోటి మాట్లాడి ఎన్నోసార్లు సందర్భించి బెదిరించడం జరిగింది. ఆమె మాట్లాడడం జరిగింది. ఫోన్ చేసి కూడా మాట్లాడుతుంది అమ్మాయి. మీడియా ముందుకు రమ్మంటే వేరే దగ్గరికి పోయినా సరే మా దగ్గరికి ఇప్పటివరకు రాలేదు. వస్తా అన్నది కానీ ఇప్పటివరకు రాలేదు. కానీ లావణ్య ఎప్పుడైతే థర్డ్ పర్సన్ తోటి ఉందో ఆ వీడియో మనం ఎప్పుడైతే పెట్టామో స్విమ్మింగ్ పూల్ దగ్గర వీడియో, ఆ వీడియో పైన డిఫమేషన్ కేసు. ఈ కేసు నా మీద, నా ఛానల్ పైన, నా యాజమాన్యం పైన రావడం కరెక్టా తప్ప అది మీరే చెప్పాలి. ఎందుకంటే నేను చేసిన తప్ప రైట్ అనేది ఏదైనా సరే మీ ముందు పెట్టాను ఇప్పటిదాకా. లావణ్య విషయం, రాజతరుణ్ విషయం కానీ, ఎన్నో విషయాలు కానీ, మంచి అయినా చెడైనా ప్రతిదానికి మేము మీతోటి ఉన్నాం, మీరు మాతోటి ఉన్నారు. జనాలు, నా ప్రేక్షకులు, ప్రజలు వీటన్నిటికీ మీరే చూడాలి. ఒక తప్పు జరుగుతుంది, సమాజంలో ఇలాంటిది కరెక్ట్ కాదు అని చెప్పి చూపితే కూడా మన పైనకి ఇలాంటి లీగల్ నోటీసులు వస్తున్నాయి. లీగల్ నోటీసులు వచ్చిందని చెప్పేసి మనము ఏదైనా వచ్చినప్పుడు దాని న్యాయస్థాన రూపంలోనే న్యాయవాదులతోటి వెళ్తాము, కోర్టుకు వెళ్తాము, అన్నీ చేసుకుంటాం. కానీ ఇవాళ మా ఛానల్ పైన, నా పైన పర్టికులర్గా మొత్తం డిస్ప్లే చేస్తాను. పర్టికులర్గా రావడానికి కారణం ఎందుకు? ఒక తప్పును ఏలెత్తి చూపిస్తే కూడా ఇలాంటి కేసులు పడతాయా? కేసులు వేయడం అంటే ఎవరు? శేఖర్ భాష అందుకే కొట్లాడతాడు. తప్పుడు కేసులు వెయ్యొద్దు, ఆడైనా మొగైనా. తప్పుడు కేసులు వెయ్యొద్దు. తప్పుడు కేసులు వేస్తే మీరు తప్పుడు వ్యక్తులే. ఎందుకంటే పోయింది నిజం కాదా? కారులో దిగి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇద్దరున్నది నిజం కాదా? మేము పెట్టిన వీడియో తప్ప? మేము ఒక్కరం పెట్టామా? ఎన్ని ఛాన్స్లో వచ్చింది? ఏం జరిగింది? ప్రేక్షకులు మీరున్నారు, సబ్స్క్రైబర్స్ మీరున్నారు, మీరు చూస్తున్నారు కదా, చూశారు కదా దాన్ని కూడా వీడియో. ఈరోజు దీన్ని కూడా చూడండి, రీచ్ అవ్వనియండి. తప్పుడు కేసులు ఛానల్స్ పైన కూడా పడతాయి. దేనికైనా సిద్ధమే. ఇలాంటి వాళ్లకు కంపల్సరీ జవాబు లీగల్గానే చెప్తాం. ఎవ్వరము ఊరుకోము, లీగల్గానే జవాబు చెప్తాం. ఎందుకంటే తప్పు చేసింది ఒకరు, దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఇంకొకరు. అడ్వకేట్ ఆయన కూడా, రాజేష్ కుమార్ గారు అడ్వకేట్. ఆయన తప్పు కదా, వెళ్ళడం తప్పు కదా, వెళ్ళినావు కదా, వెళ్ళినప్పుడు తెలుసు కదా, అన్ని ఛానల్స్లో వచ్చింది కదా, నా ఛానల్లో కూడా వచ్చింది కదా లీగల్ నోటీస్లా. నల్ల చొక్కా వేసుకుంటే లాయర్ అన్న, అడ్వకేట్ అన్న ఎంతైనా ఎక్కడికైనా తెగిస్తారా? ఏమైనా చేస్తారా?
కేసులతో భయపెడతారా? మనుషుల్ని టార్చర్ పెట్టి చంపేస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? మనం కూడా దీనిపైన ఊరుకునే లేదు. ఏ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను మీ ముందు 100% మీ ముందు పెడతాను. మా పైన వచ్చిన లీగల్ నోటీస్ కానీ, కేసులు కానీ ఏమొచ్చినా సరే జనాల దగ్గరికి, మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని తప్పా రైట్ అని జడ్జ్ చేయాల్సిన బాధ్యత మీదే, ప్రేక్షకులదే. తప్పుడు కేసులు పెడితే శిక్షించేది కోర్టే. చూద్దాం. మీరందరూ మాతో ఉన్నారు కాబట్టి, నేను మీతో ఉన్నా కాబట్టి, మీరందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది, ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.